హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ అరటికాయ పెరుగు పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కుక్కర్ గిన్నెని తీసుకొని 2 గ్లాస్ వాటర్ వేసుకొని 2 మీడియం సైజులో ఉన్న అరటికాయలు తీసుకొని ముందు వెనక ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి కుక్కర్ గిన్నెలో వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాము. ఇప్పుడు ఇంకో బర్నర్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చనపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకున్నాక 10 పచ్చిమిర్చీలు కూడా వేసుకుందాము. మీరు ఎంత కారం అయితే తినగలరో చూసి వేసుకొని బాగా ఘాటుగా ఉన్న పచ్చిమిర్చి కూడా ఇలా వేగుతున్నప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకొని హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. కాబట్టి అన్నట్లు ఈ పచ్చడి చాలా టేస్టీగా వేడి ఎండలో నెయ్యి వేసుకొని తింటే పుల్లగా చాలా బాగుంటుంది. ఇవి వేగేటప్పుడు 1 రెమ్మ చింతపండు కూడా పెట్టేసుకొని ఇలా వేగిన వీటిని చల్లారబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి దినుసులు వేసుకొని 7-8 చిన్నులపాయ రెబ్బలు రాళ్ళ ఉప్పు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాము. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత అరటికాయ ముక్కల్ని అన్నిటినీ కూడా ఇలా తీసుకొని ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు వీటిపైన ఉన్న పీలంతా కూడా పీలప్ చేసేసుకొని వీటిని మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో 2 ముక్కలుగా కట్ చేద్దాము. ఎందుకంటే మనం వీటిని బాగా ఉడకపెట్టాము కాబట్టి ఇట్లా పీలప్ చేసేసుకొని ఇలా 2గా కట్ చేసుకొని మనం ముందుగా పచ్చిమిర్చి కారం ఉంది కదా, ఆ కారంలోకి అరటి ముక్కల్ని వేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇచ్చేద్దాము. ఇలా పల్స్ ఇచ్చిన తర్వాత దీన్ని అంతటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం. అరటికాయ ఉడికింది కదా, జిగటగా ఉంది. సో ఇప్పుడు 1 కప్పు పెరుగుని ఈ అరటికాయ పచ్చడిలో వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని 2 ఎండుమిర్చి వేసుకొని 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపు అంతా వేగాక అరటికాయ పచ్చడిలో వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా మావస్ ప్రిన్సెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.